ఈ రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం పారిపోయాడండి. వీడు చెప్పే కబుర్లు పెద్ద, నేను దావుద్ ఇబ్రాహీంతో తలపడ్డాను, చోటా రాజన్తో తలపడ్డాను, పెద్ద పెద్ద మాఫియా గ్యాంగులకే భయపడలేదని పెద్ద బిల్డప్ కబుర్లు చెప్పేవాడు. కానీ మాఫియా అంటే వాళ్ళందరూ నేరస్తులు, వాళ్ళకి అంత ధైర్యం ఉండదు. కానీ మాఫియాతో పెట్టుకున్నట్టు గవర్నమెంట్తో పెట్టుకుంటావరా ఆర్జీవి? నువ్వు పెట్టుకున్నది ఎవరితో పెట్టుకున్నావు? ఆంధ్రప్రదేశ్ సీఎం గారితో పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారితో పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారితో పెట్టుకున్నావు. నీ అబ్బాయి ఎక్కడ దాకుంటారో నువ్వు? నిన్ను ఈ ప్రపంచంలో ఏ మూలన్నా సరే ఈడ్చుకొస్తారు నిన్ను. ఎందుకంటే నువ్వు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కూడా ఇచ్చింది. నేను అబ్బాయి నేను డైరెక్ట్గా రాలేనండి, నేను టీవీలో కనపడతానండి అంటున్నాడేటండి. టీవీలో కనపడడం ఎందుకు? నిన్ను టీవీలో చూడాలంటే రామోయిజం ఏదో కొడితే నెట్లో వస్తావు కదా, అయ్యే చూస్తారు కదా పోలీసులు. నిన్ను మళ్ళీ టీవీలో చూసే అంత ఏముందరా అసలు నీ దగ్గర? నేను వర్చువల్గా వస్తానండి, అక్కడెక్కడో ఉంటాను, నేను ఏదో రోబో సినిమాలో వచ్చినట్టు జస్ట్ అలాగొచ్చి అలా వర్చువల్గా మాట్లాడేసి వెళ్ళిపోతానండి అంటాడట. నువ్వు చెప్తే చేయడానికి లేరు పోలీసులు. పోలీసులు ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఏదో పని చేసి అడ్డంగా దొరికేసావు కాబట్టి. అందుకని పోలీసులు అప్పుడు నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము లేవరా అబ్బాయి, ఇక్కడ మర్యాదగా రా ఎంక్వైరీకి. రాకపోతే ఎక్కడున్నా సరే మూలలో వెతికైనా సరే జుట్టు అట్టుకి ఇడ్చుకొస్తామని చెప్పటం, అది ఇండైరెక్ట్గా చెప్పారు పోలీసులు. ఇప్పుడు నువ్వు మర్యాదగా వచ్చి లొంగిపోలేదనుకో ఆర్జీవి, నిన్ను నిజంగా ఎక్కడైనా పట్టుకున్నారనుకో, అదే ఇంకే నీ పరువు ఏమవ్వాలరా? ఓ జేబు దొంగను లేకపోతే డెకాయిట్ గానే పట్టుకుని ఈడ్చుకొస్తారు. నిన్ను పట్టుకోవడం ఎంతసేపు? ఒకలే ఎగ్గడివి. నిన్ను పట్టుకోవడం ఎంతసేపు? పోలీసులు తలుచుకుంటే పెద్ద పెద్ద టెర్రరిస్టులనే స్కెచ్ చేసి బుక్ చేస్తారు. అలాంటిది నువ్వెంత? నేను ఎక్కడో తమిళనాడులో నేను షూటింగ్లో ఉన్నాను, తెలంగాణలో షూటింగ్లోనే ఏదో కహానీలు చెప్తున్నావట. చూస్తారు 2 రోజులు, ఇక అప్పటికి రాలేదనుకో కోర్టు వరకు మాట చెప్తారా అండి, ఈడు దొంగోళ్ళలో దాగున్నాడండి, ఇక పట్టుకుని ఈడ్చుకొస్తామని ఒక మాట చెప్పేశారంటే నువ్వు ఎక్కడున్నా 10 నిమిషాల్లో వచ్చేస్తావు ఒంగోలు పోలీస్ స్టేషన్కి. ఎందుకు రాగరా తెచ్చుకుంటున్నా? ఆడి మాట ఈడి మాట వింటే మామూలుగా ఉండదు నీకే. సోషల్ మీడియాలో పోస్టులపై కేసు, అరెస్ట్ భయంతో అజ్ఞాతంలో కానీ ఏదో కొంచెం డీసెంట్గా రాశారు కానీ పారిపోయాడండి. ఫోన్ స్విచ్ ఆఫ్. రెండోసారి విచారణకు రాకపోవడంతో హైదరాబాద్లో నివాసాన్ని పోలీసులతో వర్మ న్యాయవాది గొడవ. ఈ ఇంకా రచ్చగొడేస్తున్నాడు. న్యాయవాది ఎవడో ఉన్నాడు, బోర్డు మూతాడు. ఆడి నోటుకి ఏది వచ్చేదేమే, మేము టీవీలో కనపడతాం, మేము సినిమాలో కనపడతాం అంటే వినడానికి వాళ్ళు ఏమన్నా ఆడియన్సా వచ్చిన వాళ్ళు? లేకపోతే ఇక వర్మ గారు ఫోటో ఎత్తాను, ఫోటోలో చూసుకోండి అలా చెప్తున్నాడు అక్కడ లాయరు. అది దొరికేదాకానే ఇది. ఇంటికి ఎందుకు వచ్చారని నిలదీత, వర్చువల్గా విచారించాలని మెసేజ్. కోయంబత్తూరులో ఉన్నట్టు సమాచారం. కోయంబత్తూరు పారిపడేటండి, ఎక్కడున్నా ఇచ్చుకొస్తారు. ఇదొక మెయిన్ వార్త. ఇది ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే, నాయకులుగా ఉంటే ఎలా ఉంటుందనే చూడండి. డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్, త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మహాసంకల్పం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు, మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయాలు. డ్రగ్స్ విక్రయదారుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్. నారా లోకేష్ గారు, అలాగే అనిత గారు, కొల్లు రవీంద్ర గారు, కొమ్మడి సత్యారాణి గారు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు ఈ ఫోటోలో. అందరూ కూడా మంత్రులే. మంత్రులందరూ కూర్చొని వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇందుకే ఏంటి ఈ డ్రగ్స్ వల్ల చాలా మందికి ఈ డ్రగ్స్ అలవాటు లేని కుటుంబాల్లో ఆ డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు. గంజాయి అలవాటు లేని కుటుంబాలకి అసలు గంజాయి అంటే ఏంటి, గంజాయి అంటారు ఏంటో అనే పరిస్థితి ఉంటుంది. కానీ నిజంగా ఆ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అలవాటు ఉన్న కుటుంబాలు, ఎవరికన్నా ఒకరికి అలవాటు ఉన్న ఆ బాధితుడు ఉన్న కుటుంబాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. ఆ డ్రగ్స్కి ఒకసారి కనుక అలవాటు పడిన కుర్రోళ్ళు ఇక అది ప్రతిరోజు తీసుకోకపోతే వాళ్ళు బతకలేరు. సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం. ఆ టైంకి ఆ ఇంజక్షన్ పడకపోతే వాళ్ళు పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ ఇంజక్షన్ కోసం, డబ్బుల కోసం చాలా మంది ఆడపిల్లలు తమ మానాలను కూడా వాళ్ళు పణంగా పెట్టేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అంత దారుణమైన అలవాటు అండి అది. నేను మొన్న చెప్పాను చూడండి మీకు, ముంద్రా పోర్టులో 21,000 కోట్ల రూపాయల డ్రగ్ దొరికాయి. అదంతా మన నాయకులే, ఎవరైతే మనం లీడర్స్గా భావిస్తామో వాళ్ళే ఇంపోర్ట్ చేసి మన పిల్లలకు ఆ విషయాన్ని తినిపించి వాళ్ళ ప్రాణాలను మొత్తం హరించేసే పరిస్థితి ఉంది గత ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో, అవును ఎవడెళ్ళకపోతే మనకి ఎందుకు, మనం ఎలా తాగాం, మనమేం డ్రగ్స్ తీసుకోం, మనమేం గంజాయి కాల్చాం, ఎవడో పక్కింటోడో ఎదురింటోడో ఎవడో పోతే నాకెందుకు అనుకోవట్లే. అనుకోకుండా పక్కింట్లో ఉన్న యువత ప్రాణాలు కూడా మనకు ముఖ్యమే, ఎదురింట్లో ఉన్న యువత ప్రాణాలు కూడా మనకు ముఖ్యమే. కాబట్టి ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవడైతే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి అమ్ముతున్నారని తెలుస్తుందో
వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా కట్ చేద్దాం వస్తున్నాయి. ఇప్పుడు కటింగ్ తర్వాత వీళ్ళు ఎవరైతే డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టేస్తారు. పీడీ యాక్ట్ అంటే సంవత్సరం జైలే, ఇక బయట ప్రపంచం కనపడదు. అలాంటి యాక్ట్ కూడా ఆల్రెడీ పీడీ యాక్ట్ కూడా సవరణ చేసింది తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ రాసు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలండి, 10th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ కన్నా చిన్న పిల్లలు కూడా మందుకి ఈ డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళు చూస్తుంటే అరే ఈడా అనిపిస్తుంది మనకు. అలాంటి పిల్లలు కూడా ఈ రోజున ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి కుటుంబాలని వాళ్ళ భవిష్యత్తులో కూడా నాశనం చేసుకుంటారు. మరి పటిష్టమైన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటే మన భావిద్వారమే కదా బాగుపడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులు దీని మీద ఈ వ్యాపారాలను ప్రోత్సహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ వ్యాపారాలను ప్రోత్సహించారు వాళ్ళే దగ్గరుండి, వ్యాపారాలు ప్రోత్సహించారు, వ్యాపారాలు చేసుకున్నారు, గంజాయి పండించారు చాలా చోట్ల. మొత్తం భారతదేశానికి ఆంధ్ర నుంచి సప్లై అయ్యింది.